నాయన ఇక్కడ చూసారు కదా గుంట, ఇది దగ్గరకు వచ్చేంతవరకు కనిపించలే. అసలు ఈ కొండల మీదకి ఎంత ఇసుకట్టు వచ్చిందంటారు, నాకు అదే డౌట్. కమాన్ కమాన్, వచ్చేసినా. వావ్, క్యాంప్ సైట్ భలే ఉంది పండు. అసలుకి నాకైతే మామూలుగా నచ్చలేదు ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బయసన్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఆంగ్వా. సో యాక్చువల్లీ ఈ ఊరిలో ఇక్కడ ఈ హోటల్ ఉన్నట్టు కానీ ఈ ప్లేస్ ఉన్నట్టు కానీ గూగుల్ మ్యాప్స్లో అయితే మాత్రం చూపించట్లేదు. ఏదో జస్ట్ ఒక చిన్న ఊరు ఉన్నట్టే చూపిస్తుంది, కానీ ఇక్కడైతే టవర్ ఉంది, 3G సిగ్నల్ ఉంది. అండ్ అంతే ఇక్కడ ఒక మినీ రెస్టారెంట్ కూడా ఉంది. అది చూసారు కదా, అదొక రెస్టారెంట్ అనమాట, ఏకుల షెడ్ది. నిజం చెప్పాలంటే మాత్రం ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సేమ్ మన ఇండియాలో తిన్నట్టు అనిపించింది నాకైతే. ఇప్పటికైతే ఏం లేదు. సో మనం లాస్ట్ ఒక 2 days నుంచి మిమ్మల్ని ఊరిస్తున్నాం కదా, ఈ ఆస్ట్రిచ్ ఫుటెడ్ ట్రైబ్స్ దగ్గరికి తీసుకొని వెళ్తా అని చెప్పేసి. దోమా ట్రైబ్స్ వాళ్ళ పేరు వచ్చేసి. సో ఇంకా ఈ రోజు అయితే మాత్రం మనం ఆ దోమా ట్రైబ్స్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ హోమ్ టూరు, ఇక వాళ్ళ అన్ని ఇంకా ఏముంటే అది అన్నీ ఎక్స్ప్లోర్ చేసేసి వాళ్ళ కాళ్ళు ఎందుకు అట్లా ఉన్నాయి అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ అంతే వాళ్ళ ఊరిని కూడా మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాం మొత్తం. అబ్బా ఇదైతే మాత్రం అక్కడి నుంచి కరోయి నుంచి కన్యాంబాకి 4 hours చూపించింది. బట్ 4 hours చేరుకోవడం అయితే మాత్రం ఇంపాసిబుల్. రోడ్ నేను మీరు లాస్ట్ వ్లాగ్లో చూసారు కదా, బైక్లో వస్తేనే మాకైతే ఒళ్ళంతా హూనం అయిపోయింది. మామూలుగా కాదు అసలుకి. ఏది ఈ బైక్స్లోనే ఏది ఫుల్ ర్యాలీ బైక్స్లో వస్తేనే మాకు పగిలిపోయిందంటే మీరే ఊహించుకోండి రోడ్డు కండిషన్ ఎట్లుంటుందో. దారుణంగా అంటే దారుణంగా ఉంది. మీకు చూపించిన దానికన్నా కూడా ఒక 3-4 times ఇంకెక్కువ ఉంది. ఎందుకంటే మా అంటే నేను మీకు చూపించింది ఎంత ఒక 1/2 hour చూపించుంటా. బట్ నేను అదే రోడ్లో ఒక 7 hours 6.5 hours రైడ్ చేసుకుంటూ వచ్చిన. ఇంకా అంత దారుణంగా ఉందన్నమాట రోడ్డు. ఈ రోజు అయితే మాత్రం ఇక్కడ నుంచి మనం కన్యాంబ వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి 78 kilometers ఉంది. సో గంటకు 30 చొప్పున వేసుకున్నా కూడా 2.5 గంటల్లో ఈజీగా అయితే వెళ్ళిపోతాం మనం. మధ్యాహ్నం కాలు వెళ్ళిపోయి అటు రూమ్ తీసేసుకొని ఈరోజు నైట్ అయితే స్టే అక్కడే. రేపు మనం మొజాంబిక్ వెళ్దాం అనుకున్నాం కదా, అంటే నెక్స్ట్ కంట్రీ మనం మొజాంబిక్ వెళ్దాం అనుకున్నాం. నాకు వీసా వచ్చింది, చెర్రీకి అయితే ఇప్పుడు రిజెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు అందుకని ఒక చిన్న ప్లాన్ ఏంటంటే అక్కడ నుంచి జాంబియాకి వీళ్ళని అడిగితేనేమో జాంబియా కూడా వెళ్ళొచ్చు అని చెప్పిండు అక్కడి నుంచి. ఇంకా నాకైతే అంత క్లారిటీ లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కన్యాంబాలో బార్డర్ పోస్ట్లో అడుగుతాం. ఒకవేళ ఓకే అంటే అక్కడ జింబాబ్వేలో ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని జాంబియా వెళ్ళిపోతాం. అక్కడ జాంబియా నుంచి మళ్ళీ రైడ్ చేసుకుంటూ మలావి. సో ఇంకా మళ్ళీ వేరే ప్లాన్స్ అయినా చేంజ్ అయితే లేదు తెలియదు. ఎందుకంటే ఇదంతా అన్ప్లాన్ రైడ్. మీ పర్టికులర్గా ఇక్కడికి వెళ్ళాలని ఏమి అనుకోలేదు. ఎటు సైడ్ వీసా వస్తే అటు ఇటు మొత్తం అంత ఆఫ్రికా అంతా తిరగాలని చెప్పేసి అనుకున్నాం. ఏదైనా సరే ఇంకా మనం చేసేది కూడా ఏం లేదు, మెల్లగా రైడ్ చేయడమే. కాబట్టి ఫస్ట్ అయితే మాత్రం ఇప్పుడు ఆ కన్యాంబ అనే ప్లేస్కి వెళ్ళిపోయి ఆస్ట్రిచ్ ఫుటెడ్ ట్రైబ్స్ ఉన్నారు కదా, వాళ్ళనైతే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో ఓకే, ఆల్ సెట్. ఇంకా ఈ ఊర్లో ఏమన్నా పెట్రోల్ కానీ దొరికిందంటే మాత్రం నేను ట్యాంక్ ఫుల్ చేయించేసుకుంటా. ఎందుకంటే ఇంకెక్కడ నెక్స్ట్ పెట్రోల్ పంపులు లేవు. జై శ్రీరామ్. బాయ్. ఫుడ్ అయితే మాత్రం సూపర్ చేసి పెట్టారు. నిన్న రైస్ మంచిగా ఉండే, ఈరోజు కర్రీ బాగుంది. ఈరోజు రైస్ అంతా పుల్లలు ఉంది మొత్తం. సగం ఉడకనట్టుంది. ఒక 250 meters వెళ్తే ఊరు వస్తుంది. ఇప్పుడు మన ఊరికి పోలేదు, ఊరు బయట ఉన్న ఒక లాడ్జ్లో ఉన్న. ఊర్లో ఏం లేదు, ఒక 2-3 షాపులు దొరికితే పెట్రోల్ దొరుకుతుంది అంతే. ఇంకా పోలీస్ హెడ్ అంట, ముందర పోలీసు వాళ్ళు ఉన్నారంట. ఊరు సెంటర్లో చూడండి ఎట్టుందో. ఇక్కడ అడుగుదాం పోయి, నాకు తెలిసి ఇక్కడ ఉండొచ్చు పెట్రోల్ అంటే. ఇదే షాప్. ఊరు దేవుడు, ఏందండి మీరు షాప్ ముందు ఇంత పెద్ద గుంట పెట్టుకోరు. హాయ్, కెన్ యూ కమ్ హియర్? వేర్ కెన్ వి గెట్ ఫ్యూయల్? యా, బ్యాక్ సైడ్ వెనక సైడ్ ఉంటుందంట ఫ్యూయల్. పోయి చూద్దాం. లీటర్కి ఎంత? నాకు తెలిసి మినిమం $2 $3 అంటాడు పక్క. వేర్ ఇస్ ద పెట్రోల్ బాబు, వేర్ ఇస్ ద పెట్రోల్? అవి ఊరు వెనక, ఇది ఇంటి వెనక, ఊరు వెనక కదా, సారీ, ఊరికి కూడా వెనక. ఇంకోండి ఏం లేదు, ఇంక ఇదే లాస్ట్. వేర్ వాట్ ఈస్ కాస్ట్ ఫర్ 1 liter? హౌ మచ్ కాస్ట్? ఓకే, ఫుల్ 8 liters. 8 liters ఫర్ మీ, 8 liters ఫర్ మై ఫ్రెండ్. అయ్యో, ఆయన హ్యాండిక్యాప్డ్, కానీ ఆయన బాడీ ఎట్లుందంటే ఒక జిమ్ పర్సన్ బాడీ ఉన్నట్టుంది. ఆయన జిమ్ చేస్తారనుకుంటా. మామూలు లేదు అసలు. ఆ కండలు ఎన్ని, ఆయనకు 2 కాళ్ళు లేకున్నా బాడీ మాత్రం సూపర్ పెంచరు. మనకు అన్ని చక్కగా ఉన్నా కూడా ఇంత పొట్టలు. ఏంటి సార్ ఇది? హలో, గుడ్, హౌ అబౌట్ యూ? హియర్ దట్ ఈస్ మొబైల్. సామ్సంగ్.
Too much. What is the capacity of this tank? 8. 8. 16. No, total 16. Oh, total 16. Okay. Yeah. Wait. Ah. Yeah. Some more. Just some more. Yeah, who after? Some more. Yeah, okay. Number. 1 to 9 years. Here. Full. Oh, wait. Okay. No problem. ఏం కాదు. నేనే చెప్పాను ఆయనకు ఫుల్ అని. 22 రంగా 8 liters. ఇంకెనక కూడా కొట్టిద్దాం, అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ దొరకదు ఇంకా. కెన్ వి గో టు జాంబియా ఫ్రమ్ కన్యాంబా? Yes, you can. Zambia. Yeah. There is immigration in Zambia? Immigration in Zimbabwe and again in Zambia. Okay, we have to go on boat? Yes, on boat, yeah. Boat. They take bike too? Yes. Yeah, you can. Yeah, Huh? you can. Yeah, you can. Bike. Yeah. ఓకే, సూపర్. ఇంకా అమ్మయ్యా, రారా ఊరే రైట్ రా. ఏం కావాలి నీకు? రా. ఇప్పుడు భలే ఉన్నాడు కదా. సరే, వెనక ట్యాంక్లో కూడా కొట్టేద్దామా? చాలంటావా ఇది? వీళ్ళందరూ చూడండి బండిని ఇన్స్పెక్ట్ చేస్తూ చూస్తున్నారు. వాట్? 700. Yeah. Overflow. ఇది ఇంకొక 10-20 కిలోమీటర్ల వరకు లీక్ అయితేనే ఉంటుంది ఇది. We can get fuel in Kanyamba? Yes, we can. There. Very big Kanyamba? Yeah, it's very big. India? Yeah. 1 month before? Oh, 1 month. Yeah. Also, you're just riding around Zimbabwe. South Africa? Oh, hey, through South Africa. South Africa, Namibia, Namibia. Botswana. Now going Zambia. When you're going Zambia, back Sorry? To Kenya? to Kenya. Yeah, you're moving around. Yeah. You want to see Africa? Yeah. Yeah, that's good. ఓకే, రైట్ అయిపోయింది. ఇంకా లెట్స్ గో కన్యాంబా. We can go from here? You're going to Kanyamba? Yeah. Oh, you use this way. This is Kanyamba, then you take the right turn. When you get to the turn off, there is a turn off there, you take the right turn. Okay. Yes. This way? No? No. జరుగక్కయ్యా. ఊరిది ఇంకమ్మ, ఇదంతా ఎటో ఉంది రోడ్డు. ఇవ్వమంటుంది కన్యాంబకి. నైట్ వచ్చి నేను స్నాక్స్ అవి తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నా. కానీ నిన్న నడిచే ఓపిక లేదు, అస్సలు లేదు. ఇంకా బండి తీసే ఓపిక ఇంకా అస్సలు లేదు. నేను కొంచెం చిన్న అవ్వాలి, ఎందుకంటే నాది పెట్రోల్ కారిపోతూ ఉంటుంది. కనిపిస్తుందా? నేను గుంటల్లో కానీ ఒక 10-15 కిలోమీటర్స్ వరకు, అప్పుడు ఆ పెట్రోల్ కొంచెం లోపల పోతుంది కదా, అప్పుడు ఏం కాదు. ఇంకా నాయన ఇక్కడ చూసారు కదా గుంట, ఇది దగ్గరకు వచ్చేంతవరకు కనిపించలే. ఏరియాలు అన్నీ చాలా డేంజర్గా ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఏమైనా కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే లీస్ట్ ఒక 15 గంటలు పడుతుంది. కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా, ఏమైనా ఆ నొప్పి 15 గంటలు భరించుకొని ఉండాలా. ఇంకో టాస్క్ ఏందనుకుంటారు, అంత నొప్పి వేసుకొని మనం ఈ రోడ్లో ట్రావెల్ చేయాలి. ఈ రోడ్లో ట్రావెల్ చేయడం అంటే ఇంకా నరకం. దానికన్నా చెయ్యి కూడా వీక్కొని పారేసుకుంటేనే అయిపోతుంది. మనం తీసుకొచ్చింది చూడండి. అసలు ఈ కొండల మీదకి ఎంత ఇసుకట్టు వచ్చిందంటారు, నాకు అదే డౌట్. ఓహో, ఇక్కడ ఏదో ఇంకొక ఊరు వచ్చినట్టుంది, టవర్ కనిపించింది. ఇప్పుడైతే మనం బార్డర్ క్రాసింగ్ రేపు చేస్తాం. ఒక వెరైటీ బార్డర్ క్రాసింగ్ చేస్తాం, బైక్ చిన్న బోట్లో వేసుకొని. ముందే చెప్పారు కదరా వెరైటీ అని అన్నట్టు అనుకోవాలి మీరు. అమ్మా, ఏం రోడ్ రా నాయన ఇది.
సాగు కొడుతుంది. ఓరి నాయను, ఈ రోడ్లకైతే మాత్రం దండేసి దండం పెట్టాలా. ఇప్పుడు ఏమైంది అనుకుంటారు, నేను చెప్పాను కదా ఇందాక ఒక గుంట దగ్గర దాకా వచ్చినాక కనిపించలే అని. ఇట్లానే నేను వస్తూ ఉన్నా, స్పీడ్లో ఉన్నా, ఒక 70 స్పీడ్ అంటే మరి ఏం కాదు, 60-70. రోడ్డు మంచిగా ఉంది, ఫ్లాట్గా వచ్చింది. పోయిన తర్వాత రోడ్డు మధ్యలో గుంట ఉంది పెద్దది. దీని ఇంకో నేనైతే అందులోనే భయపడ్డా, ఏం కాలే, బండి కింద వల్ల ఏం కాలేదు. బ్రేక్ నొక్కిన అప్పటికి పోయి ఆగి మన గుంటలో పడ్డది. ఎమ్మటే గుంజిన, సుమ్మని వెళ్ళిపోయింది ఆ గుంటలో నుంచి. అది రికార్డ్ అయ్యి ఉంటే సూపర్ ఉండేది. అది మామూలు లేదు అసలు అడ్వెంచర్ అయితే మాత్రం. నేను అయిపోయిందిరా పడ్డా, ఇంకా నాకు ఇంకా ఏం ఎట్ట లేవాలి ఇప్పుడు ఏందని చెప్పి నా మైండ్లో అన్ని ప్లాన్లు వచ్చేసినాయి అనమాట. ఆ గుంటను చూడంగానే ఆ గుంట ఎట్ట తప్పించిన అనేదే నాకే అర్థం కాలే. అది అట్ట కలిసి వచ్చింది. 10:30 అయింది కదా, 12 o'clock కల్లా మనం వెళ్ళిపోతామని అనుకుంటున్నా నేను కన్యాంబాకి. మనం పోయే రోడ్డు ఉంది చూసారు కదా, ఇదేంటంటే వర్షాకాలంలో మొత్తం నీళ్లు పోతాయి ఇక్కడ నుంచి, ఈ ఏరియా నుంచి. కాలువ రాగనుకోండి, వర్షాకాలంలో కాలువ, ఇది నార్మల్ టైంలో రోడ్డు. ఇక్కడ చాలా వరకు ఇట్లా వర్షాకాలం ఇట్లాంటివి వచ్చినాయంటే రోడ్స్ బ్లాక్ అయిపోతాయి. ఇప్పుడు అక్కడ జనాలు ఉన్నారుగా, మరి వాళ్ళకి ఫుడ్ ఎట్లా అంటారా? నాకు తెలిసి గవర్నమెంట్ హెలికాప్టర్లో వచ్చి ఇచ్చేసి వెళ్తుంది అనుకుంటా. నాయనో, మొత్తం అంతా ఇసుకే ఉంది ఇక్కడ. ఇసుకేమో కానీ ఇంకా అంతకన్నా ఎక్కువ సడన్గా గుంటలు వస్తున్నాయి. అవి ఎట్టుంటున్నాయి అనేది కూడా అర్థం కావట్లేదు. పోనీ ఆ గుంటలు చూసి మనం బ్రేక్ కొడదామన్నా కూడా మనం పోయే స్పీడ్కి ఆ బ్రేకులు కూడా పడట్లే. బండి పాములాగా డ్యాన్స్ ఎత్తుంది కానీ బ్రేక్ అయితే పడట్లే. ఇది కూడా మొత్తం అంతా ఫారెస్ట్ ఏరియానే. మధ్య మధ్యలో నాకు ఏనుగు పెంట అయితే మాత్రం ఒక 5-6 సార్లు కనిపించింది. అంటే దాని అర్థం ఈడ కూడా ఏనుగులు ఉంటాయి, ఏడుంటాయి అనేది తెలియదు. నిజం చెప్తున్నాం కదా, ఫస్ట్ మోటో బ్లాగర్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఫస్ట్ మోటో బ్లాగర్స్. ఇండియా కాదు, మన తెలుగు కాదు, ఇవన్నీ కాదు, ఈ రోడ్లో మనం వచ్చినాం. ఇంకా మీరు ఊహించుకోండి, ఇది ఈ రోడ్డుకి ఎవరు రాకపోవడానికి రీజన్ ఏమై ఉంటుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. అంత ఇసుకే అమ్మ, ఎక్కడ పడతాను అర్థం కావట్లేదు. దేవుడా, రే 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 రే, కమాన్ కమాన్, వచ్చేసినావు. నేనమ్మా ఇంత ఇసుక ఉంటేనే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఘోరంగా ఉంది ఇసుక. సో ఇప్పుడైతే మాత్రం మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి స్ట్రైట్గా. ఈ రూట్లో నుంచి వచ్చినాం, స్ట్రైట్కి వెళ్తే మళ్ళీ మనం వేరే సైడ్కి వెళ్ళిపోతాం, మొజాంబిక్ వెళ్ళిపోతాం. ఇది మొజాంబిక్ వెళ్ళే రోడ్ అనమాట. ఇది వితౌట్ పాస్పోర్ట్ వీసా మనం మొజాంబిక్ వెళ్ళిపోవచ్చు. అన్ని నుంచి డైరెక్ట్ ఒక రూట్ ఉంది, ఇదే ఆ రూట్. గూగుల్ మ్యాప్స్లో కూడా కనిపిస్తుంది మీకు. బార్డర్ చెక్ పోస్ట్ ఉండదు, బార్డర్ పోస్ట్ ఉండదు, ఏముండదు. డైరెక్ట్ మొజాంబిక్లోనే ఒక పెద్ద సిటీకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా రూట్. నాకు తెలిసి అది లోకల్ వాళ్ళ కోసం అనుకుంటా. నాకు తెలిసి వీళ్ళకి మొజాంబిక్ వాళ్ళకి, అంటే జింబాబ్వే వాళ్ళకి, మొజాంబిక్ వాళ్ళకి వీసా పాస్పోర్ట్ మీద స్టాంపింగ్ లేకుండా కూడా వెళ్ళిపోవచ్చు అనుకుంటా డైరెక్ట్గా. అంటే మనం నేపాల్ వెళ్తాం చేశారు కదా, అట్లా. ఓకే ఇంకైతే మనం డెస్టినేషన్ దగ్గర కూడా రీచ్ అయిపోయినాం. సో ఈరోజు మనం స్టే చేసేది ఇక్కడే అనమాట. ఇది ఒక కాటేజ్ కనిపిస్తుంది చేశారు కదా, ఇది వచ్చేసి గవర్నమెంట్ది. బా, మంచి లేక్ ఉంది, లేక్ ఎదురుగానే ఇది. హాయ్, వా భలే ఉంది కదా. ఇక్కడ చాలా తొందరగా వచ్చేసినట్టు అనిపించింది. 80 kilometers టమ్మ. నేను 12 కల్లా రీచ్ అయిపోతామని చెప్పినా కదా. టైం ఇప్పుడు 11:30 కన్నా ఇంకా తక్కువనే అయింది. ఎంత అయిందో తెలియదు, నేను చూడలే టైం కూడా. వావ్, క్యాంప్ సైట్ భలే ఉంది. ఇప్పుడు అసలుకి నాకైతే మామూలుగా నచ్చలేదు ఇది.
రిసెప్షన్ ఎక్కడ ఉంది చూద్దాం, ముందుకెళ్ళి చూసేద్దాం. లయన్, జీబ్రా, అబ్బా మీరు చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కేక లేక్ చూడండి, పెద్ద చెరువు ఇది మాత్రం, చాలా పెద్దది. నేను తర్వాత మీకు గూగుల్ మ్యాప్స్ అన్నీ ఓపెన్ చేసి కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే ఇక్కడ మనం రూమ్ తీసుకోవాలి. ఈరోజు నైట్ ఇక్కడ స్టే ఉంది. సో ఇంకా రూమ్కి కూడా వచ్చేసినాం, రూమ్ కూడా తీసేసుకున్నాం. పర్ పర్సన్ వచ్చేసి ఇక్కడ $20 $25 పడ్డది, అంటే మనిషికి 2000. ఇదే ఉన్న దాంట్లో ద చీపెస్ట్ రూమ్ అనమాట. సపరేట్ బెడ్స్ ఉన్నాయి కాబట్టి లోపల రూమ్ కూడా మీకు ఎట్టుందో చూపిస్తా. చూసారు కదా ఇదే రూము. ఇక్కడ ఈ హోటల్ తప్ప, ఈ లాడ్జ్ తప్ప ఇంకొక అకామిడేషనే లేదు. ఈ రూమ్ మందే. అండ్ అంతే ఇక్కడ ఈ హాల్ ఏరియా ఉందిగా ఇదంతా మందే. అండ్ ఇవన్నీ బయట ఎందుకు ఇట్లా పడేసినాం అంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ అయితే లేదనమాట, జనరేటర్తోని పవర్ నడుస్తుంది. సో ఇప్పుడు కూడా జనరేటర్తోనే మేము ఛార్జింగ్ ఎక్కించుకుంటున్నాం. అండ్ లగేజ్ అంతా ఆడ పెట్టేసి ఈ నైట్ ఇక్కడ పడుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం. మంచిగా 2 ఫ్యాన్లు కూడా ఇచ్చారు, 2 బెడ్లు కూడా ఉన్నాయి. హ్యాపీగా ఆరామ్సే అయిపోతుంది పని. అండ్ ఇక్కడ ముందర ఈ టేబుల్ ఉంది కదా, డైనింగ్ టేబుల్, దాని మీద అయితే హెల్మెట్స్ పెట్టేసినాం. ఇంకా మెయిన్ పని ఏంటంటే మేము రాగానే వచ్చినాక బట్టలు అయితే ఉతుక్కున్నాం అనుకోండి. బట్టలు ఉతుక్కొని మొత్తం అన్ని బట్టలు ఇగో ఈడ బట్టలే ఆడ అన్ని చోట్ల ఎక్కడ ఖాళీ ఉంటే అన్ని చోట్ల ఆడైతే మొత్తం ఆరేసినాం. సో ఇంకా ఇప్పుడైతే ఏం లేదు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ బయసన్ని యాదవ్ అండ్ సీ ద నెక్స్ట్ వ్లాగ్. సో నెక్స్ట్ వ్లాగ్లో అయితే మాత్రం మనం గత 2-3 రోజుల నుంచి కష్టపడుతూ దూకుతూ ఎగురుతూ అయితే వస్తున్నాం కదా. నేను మీకు లాస్ట్ ఒక 2-3 వ్లాగ్స్ నుంచి బాగా ఆశ పెట్టుకుంటూ వచ్చిన, అదే ఈ ఆస్ట్రిచ్ ఫుటెడ్ ట్రైబ్స్ని చూపిస్తా అని చెప్పేసి. ఇప్పుడైతే నేను స్టార్ట్ అవుతున్నా, అంటే ఈ వీడియోలో పెట్టట్లే, దాన్ని అయితే ఒక సపరేట్ వీడియోలో పెడదామని చెప్పేసి అనుకుంటున్నా. అమ్మా నిజంగా వీళ్ళ కాళ్ళు చూడడానికి అయితే మాత్రం మేము కాళ్ళ వేళ పడాల్సి వస్తుంది. పోండి మొత్తం 3 రోజుల నుంచి ఫుల్ టాస్క్. ఫైనల్లీ ఇంకా ఈరోజు అయితే చూడబోతున్నాం. సో అది మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తా.